కొడుక పర్వతాలు కొడుక రవి కొడుక చిన్న మల్లయ్య. అయ్యా నీ అన్న నన్ను పిలిచిండ్రా కొడుకలు. అవునయ్యా. మీకంటే పెద్దోడు ఐలయ్య నన్ను పిలిచిండ్రా. అవును బిడ్డ. ఎవరు నన్ను పిలిచిండ్రా కొడుక. అవునయ్యా. నేను వెళ్ళిపోతున్నా కొడుక. అయ్యా మీ పిల్లలు పైలం మీరు పైలం కొడుక. అవును బిడ్డ. నేను కాటికే వెళ్ళిపోతున్నా కొడుక. నేను కలిసి మెలిసి ఉండాలరా బిడ్డ. నేను వెళ్ళిపోతున్నా. మీ 5 పొత్తుల బిడ్డ. అవును ఒక్క చెల్లెర బిడ్డ. అయ్యో ఏడాదికి ఒకసారి పండుగలు వచ్చిపోతాయి బిడ్డ. వచ్చిపోతాయి బిడ్డ. ఏడాదికి ఒకసారి పండుగలు వచ్చిపోతాయి. సంక్రాంతి దసరా రాఖీ పండుగ సద్దుల పండుగ వస్తుంది బిడ్డ. అవును మన యాదవ సంఘంలో పెద్ద పండుగ కూడా వస్తుంది బిడ్డ. అవును పెద్ద పండుగ వస్తే అయ్యో నా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటే నా అమ్మగారింటి వైపు కడుపు వదినందును అని ఆలోచించుకుంటుంది బిడ్డ. నీ చెల్లె నీ చెల్లెని మరొక బిడ్డ నా మన ఇంటి ముందుకు వచ్చి నానా నానా అవ్వా ఎట్టిపోయినావు అమ్మా నానా ఎక్కడికి పోయినావమ్మా అని గల ముందుకు వచ్చి ఎడితే కోడలు పిచ్చమ్మ కోడలు పద్మ కోడలు కోరుమన్ను కోడలు లక్ష్మమ్మ నా ఒక్కగానో ఒక బిడ్డ మన ఇంటికి వస్తా బిడ్డ. మన బిడ్డను దూరం కొట్టదు బిడ్డ. ఏడాదికి ఒకసారి రాఖీ పండుగ పట్టుకొని వస్తే అన్నలకు రాఖీ కడదామని సంబరంగా రాఖీ పట్టుకొని వస్తే నా బిడ్డని ఏమనకు తల్లి. నా బిడ్డ ఏడుస్తా ఉంటే బుజ్జి నేనున్నారా ఎందుకు ఏడుస్తానవురా నువ్వు? నీ తల్లిదండ్రి పైన మేము ఉన్నాం కాదు నీ వదినలు. అవును నువ్వు ఒక్కగానో ఒక ఆడబిడ్డ నువ్వు మాకు మంచిదాని బిడ్డ అని ఓదార్చి మీరు నా బిడ్డను ధైర్యం చెప్పాలి కోడాలి. నేను వెళ్ళిపోతున్నా కోడాలా నా బిడ్డ మంజులవా వెళ్ళిపోతున్నలే తల్లి. నా గౌరవ బిడ్డ 5 తర్వాత పుట్టినవు తల్లి. నా బిడ్డ మంజుల నా బిడ్డ మంజుల నీ తండ్రి పోతున్నమ్మా. నా బిడ్డ మంజుల నీ వెళ్ళిపోతున్న తల్లి. శివరాజు అల్లుడా నీకు 5 బామ్మార్దులు అయితే ఒక బామ్మార్ది నాకంటే మొదల మరణం పొందిండి అయ్యా. అయ్యా అల్లుడా నీకు 4 బామ్మార్ది ఉన్నారు అయ్యా. ఉన్నారు. నా ఒక బిడ్డని నీ చేతిలో పోతున్నాను. నా బిడ్డ పొద్దుదాకా పని వేసి యాస మీద మాట అంటే మాట పెరిగి నా బిడ్డనేమనంటే కన్న తల్లి లేడు. జన్మనిచ్చిన తల్లి నాకంటే మొదల మరణం పొంది. అయ్యో జన్మనిచ్చిన తండ్రిని పోతా ఉన్నా భగవంతుడు కోడళ్ళ కిందికి రాదయ్యా నా బిడ్డ రాదయ్య. వెనక పోతే బావి ఉన్నది ముందు పోతే చెరువు ఉన్నది. అయ్యా మాట అంటే నీ అత్త ముఖం నా ముఖం నీ బామ్మర్దుల ముఖం చూడయ్యా. అయ్యా నా బిడ్డలు ఏమనకు 5 తోట ఒక్కటే పుట్టింది. నా కాబరాల బిడ్డ అయ్యా నేను వెళ్ళిపోతున్నయ్యా అల్లుడా. అల్లుడా శివరాజు అల్లుడా శివరాజు నా బిడ్డ పైలామయ్యా. అల్లుడా శివరాజు నా బిడ్డ పైలామయ్యా. కొడుక పెద్ద మల్లయ్య కొడుక పర్వతాలు కొడుక రవి కొడుక చిన్న మల్లయ్య. మనకు
మన ఇంటికి వచ్చిన వాళ్ళను మందలియాల బిడ్డ. మన ఇంట్లో ఎంత డబ్బు ఉన్నా పనికిరాదు బిడ్డ, ఎన్ని అంతస్తులున్నా పనికిరావు బిడ్డ, ఎన్ని ఎకరాలు ఉన్నా తను పనికిరావు బిడ్డ, ధనం డబ్బు ఉన్నా ఏదున్నా కూడా మన వెనక రావు బిడ్డ. మన చందువారి వంశం వెనుకటి నుంచి మంచి పేరు ప్రతిష్టలు కాంచినటువంటి వంశం మన చందు వంశం. మన వంశంలో ఎండలు పోయేవాడిని నీడలు తీర్చడం, కష్టాలను వాళ్ళు కడు తెచ్చడం, ఆకలైన వాళ్ళకు అన్నం పెట్టిన బిడ్డ. మనం అలాగే ఇప్పటి వరకు కూడా నా పేరు నిలబెట్టుంది. రాయపర్తి గ్రామంలో రాయపర్తి డివిజన్ లో చందువారి వంశం అంటే గొప్ప వంశం అని నలుగురు అనే విధంగా చేయండి నాయనా. కొడుక మన ఇంటికి చుట్టఫోళ్ళు వచ్చిన ఏ తండ్రి ఏ అవ్వ వచ్చినా కూడా, ఏ ఊరోళ్ళు వచ్చినా కూడా నువ్వు కాళ్ళకి నీళ్ళు అని అవసరం లేదు, నువ్వు అన్నం పెట్టని అవసరం లేదు. కూర్చేసి బాపు అయ్యా అన్న అవ్వ అక్క ఏందక్క నీ బాధ ఏంది, నీ కష్టం ఏందక్క, నేనున్నాక ఏంటి దీని బాధ అని చెప్పక్క అని అంటే వాళ్ళ బాధలు చెప్పుకుంటే నేనున్నా ధైర్యం చెప్పు బిడ్డ. మనకు ఆస్తులు అంతస్తులు కాదు బిడ్డ, మనం పెట్టినా పెట్టకుండా మాట మాట్లాడాలా బిడ్డ. ఫలాని కొమరే కొడుకులు వాళ్ళ ఇంటికి పోతే మంచిగా నా బరువంతా చెప్పుకుంటే, నా బాధ అంతా చెప్పుకుంటే నీ బాధ నేను పంచుకుంటా అని అన్నారు వాళ్ళు. అవును అవును, అదంతా నలుగురు తెస్తే 4 లోకాలు తెలుస్తుంది బిడ్డ. అవును, నేను వెళ్ళిపోతున్న కొడుకులు మీరు కలిసి మెలిసి ఉండాలా బిడ్డ. మీ అందరి పొత్తులో ఒక ఆడబిడ్డ ఉన్నది బిడ్డ, మీ చెల్లెను మరొక కొడుకులారా నాకు బిడ్డ ఏడుస్తా ఉంటే ఏడువాబోకు నా ఈ మంజులా, తుడువాబోకు నా ఈ మంజులా, నీ తండ్రిని మోతానా బిడ్డ, అన్నాను ఉంటాను నా బిడ్డ.